యు గెట్ రికార్డెడ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏదైనా సంవత్సరము మనకు ప్రకటింపబడిన తర్వాత దాని యొక్క జనరలైజ్గా తీసుకోకండి, వ్యక్తిగతంగా తీసుకోండి. మన ఈ సంవత్సరము ఎలా చెప్పాలి సార్? నా యొక్క సంపూర్ణమైన సంవత్సరములో నేను ఉన్నాను అని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, మీరందరూ ఏ సంవత్సరం ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువారు ఈ లోకములోకి వచ్చి సర్వ మానవుల యొక్క పాపాల నిమిత్తము అని చనిపోయి తిరిగి లేచాడు. కానీ నువ్వు దాన్ని చూసేటప్పుడు ఎలా చూడాలంటే, నా కోసమే యేసు ప్రభు వచ్చి చనిపోయారు అన్నట్టు నువ్వు భావించాలి. ఎందుకంటే అది నిజమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఏదో మనము వందల మంది కోట్లాది మంది ఉన్నామని యేసు ప్రభు వారు ఈ లోకంలోకి రాలేదండి. నువ్వు ఒక్కడ ఉన్నా సరే అని లోకంలోకి వచ్చేవాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఐఎమ్ వండర్ఫుల్, ఐఎమ్ ఎ మిరాకిల్, ఐఎమ్ ప్రెషియస్. ప్రైజ్ ది లార్డ్. ఇది నువ్వు నేను అనుకున్న మాటలు కావండి. ఈ ప్రభువారు మనం చూసినప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యూనో మొన్న దైవజనులతో మీటింగ్ జరుగుతున్నప్పుడు దైవజనులు మన యొక్క చేతులను పైకెత్తడము మరియు మనం ప్రార్థన చేసేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు మోకాలు వేస్తాం కదా, దాని వెనకాల ఉన్న కొన్ని రహస్యాలు చెప్పారండి. ఓకేనా? అంటే ఎప్పుడైనా సరే మనం మోకాలు వేస్తున్నప్పుడు మనకు పరిశుద్ధమైన చేతిని ఆకాశమే పెడుతున్నామో అప్పుడు ఏమైపోతుంది తెలుసా? మనము ఈ యొక్క ఫిజికల్ రెలంలో నుండి స్పిరిచువల్ రెలంకి మనం వెళ్ళిపోతాం. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది మోకాల మీద ప్రార్థన చేస్తూ ఉంటారండి? ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది సాష్టాంగ నమస్కరించి ప్రార్థన చేస్తూ ఉంటారు? ఎంతమంది చేతుల పైకి ప్రార్థన చేస్తూ ఉంటారు? ఇవన్నీ ఏంటి తెలుసా? ఆత్మీయంగా మనము ఈ యొక్క భూమి మీద నుండి ఆత్మీయమైన లోకం వైపు మనం చూస్తున్నప్పుడు జరుగుతాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇట్స్ ఎ కనెక్షన్. ఓకేనా? సో గమనించండి. సో మీరు ప్రార్థన చేసేటప్పుడు చేతుల పైకెట్టి ప్రార్థన చేయడం మంచిది, మోకాలు వేయడం మంచిది, ఇంకా సాష్టాంగ నమస్కారం చేసి ప్రార్థన చేయడం మంచిది. ప్రైజ్ ది లార్డ్. మీరు నడుస్తూ ప్రార్థన చేయగలుగుతారు, ఆకాశం పెట్టి మీరు ప్రార్థన చేయగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ మన జీవితంలో దేవుడు మన యొక్క లాభం కొరకు ఆయన పెట్టినవాడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదేవిధంగా ఈ ఆదివారం నుండి మార్చ్ 16 వరకు ఈ 50 రోజులు ఏం జరుగుతుందో తెలుసు మీకు? వీఆర్ ఇన్ ద సర్ప్లస్ గ్రేస్. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, సర్ప్లస్ గ్రేస్ అని చెప్పండి. అంటే ఇది ఎటువంటి కృప అంటే పొంగి పొర్లుతున్న కృప ఇది. ప్రైజ్ ది లార్డ్. ఈ సంవత్సరమున మనం ఏమి చేయాలనుకున్నా సరే ఆయన కృపను బట్టి మనం చేయగలుగుతామండి. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్క ద్వారము, ప్రతి ఒక్క గేట్, ప్రతి ఒక్క రాష్ట్రము, ప్రతి ఒక్క దేశము మన కోసం తెరవబడింది. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చెప్పిన మన జోనల్ డైరెక్టర్ మాకు చెప్పిన విషయము, ఈసారి గవర్నమెంట్ కూడా ఈ హీలింగ్ స్టెప్స్ సపోర్ట్ చేయబోతుందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మీ అందరికీ ఒక గొప్ప అవకాశం ఏంటంటే, మాకు చెప్పిన విషయం ఏంటంటే ఈ 50 రోజులు కూడా మనము ఇక హీలింగ్ స్ట్రీమ్స్ కొరకు విత్తే అవకాశం ప్రభువు మనకి ఇచ్చారండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యూనో మేము లాస్ట్ టైం ఈ యొక్క పాస్టర్ లీడర్ సమ్మిట్లో ఉన్నప్పుడు ఒక ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటి తెలుసా? ఆయన జస్ట్ ఒక లేబర్ లాగా చర్చికి వచ్చేవాడు అంట. ఎలా వచ్చేవాడు? లేబర్లో వచ్చేవాడు. ఇప్పుడు తనకున్న స్థాయిని తెలుసా? దేవుడి యొక్క రాజ్యం కొరకు ఇట్లా 1 బిలియన్ ఒకేసారి ఇచ్చే సామాన్యంలో వచ్చాడండి. యూనో హౌ మెనీ జీరోస్ హ్యావ్ 1 బిలియన్? ప్రైజ్ ది లార్డ్. 1 బిలియన్కి ఎన్ని సున్నాలు ఉంటాయండి? 1 బిలియన్ ఎంత అనుకుంటున్నారు? హలో, మీరు ఎప్పుడు ఆలోచించారా? 100 కోట్లు హీలింగ్ స్కీమ్స్ ఇచ్చే వారు ఉన్నారనేసి. ప్రైజ్ ది లార్డ్. అటువంటి కృపలో మనందరము వెళ్దాం గాక. ప్రైజ్ ది లార్డ్. సో మనం ఒకటేసారి 100 కోట్లు ఇవ్వకపోవచ్చేమో, ఓకేనా? కానీ నీకున్న స్థాయి నుండి నువ్వు మొదలవు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు రోజుకి 10 రూపాయలు ఇవ్వగలుగుతామో, సో నువ్వు అనుకోవాలి, ప్రభా ఈ యొక్క 50 రోజులు నేను ఇక హీలింగ్ స్కీమ్స్ కోసం నేను విత్తుతున్నానని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మీకున్న ఒక రహస్యం చెప్పనా? డూ యు వాంట్ ద సీక్రెట్ బిహైండ్ సోయింగ్? నువ్వు ఎప్పుడైతే ఇతరులు ఆరోగ్యంగా ఉండాలని విత్తుతావో ఆటోమేటిక్గా నువ్వు దైవికమైన ఆరోగ్యం నడుస్తావండి. ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ చుక్సాగా చెప్పే విషయం ఏంటంటే, సార్ నాకంటూ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, అదేంటంటే హీలింగ్ స్కీమ్స్ అని చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. నేనంటే నువ్వు వృధాగా ఇక హాస్పిటల్కి ఖర్చు పెట్టే బదులుగా దేవుడి రాజ్యం కొరకు ఖర్చు పెట్టినప్పుడు
నీవు నీ ఇంటి వారు ఆరోగ్యం ముందుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో డేట్స్ ఎంతమందికి ఐడియా ఉంది? డేట్స్, హీలింగ్ స్ట్రీమ్స్ డేట్స్ వచ్చేసి March 14, 15 and 16. ప్రైజ్ ది లార్డ్. సో నాకున్న ఆశ ఏంటంటే మన తెలంగాణలో 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయండి. ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి? నాకున్న ఆశ ఏంటంటే మనం సంఘముగా ఇద్దరు వేసి ఆ 3 రోజులు అన్నీ పక్కన పెట్టి హీలింగ్ స్ట్రీమ్స్ కోసము మనందరం వర్క్ చేయబోతున్నాం. సో నాతో పాటు మీరందరూ బిలీవ్ చేయండి. లార్డ్, ఐ బిలీవ్ ఫర్ 66 టీమ్స్ యాజ్ ఎ వర్క్ ఫోర్స్ ఫర్ అవర్ చర్చ్. ప్రైజ్ ది లార్డ్. ఆ 3 రోజులు కూడా మీరు పొద్దున సాయంకాలం అలా మీరు హీలింగ్ స్ట్రీమ్స్ కోసము మనందరం పని చేయబోతున్నాం అండి. ప్రైజ్ ది లార్డ్. సరే, ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? పాస్టర్ క్రిస్టియన్ గారు ఎప్పుడు చెప్పినా కానీ ఈ సంవత్సరంలో ఏదైనా ప్రవచనం వచ్చినప్పుడు మీరు అక్టోబర్, నవంబర్లో కల్లా మీరు ఫుల్ఫిల్ చేసేయని అని చెప్తారు ఆయన. కానీ లాస్ట్ టైం జరిగిన స్టాఫ్ మీటింగ్లో ఆయన చెప్పిన విషయం ఏంటి తెలుసా? ఏప్రిల్లో ఫినిష్ చేసేమన్నారు ఆయన. ఎప్పుడు లోపు? హలో, మీకు విషయాలు అర్థమైతే బాగుంటాయండి. దైవజనులు ఎప్పుడు చెప్తా ఉంటారు యేసుప్రభు వస్తున్నారు అని చెప్తా ఉంటారు. కానీ ఈ సంవత్సరము అంటే స్పెసిఫిక్గా చెప్పిన విషయం ఏంటి తెలుసా? ఈ సంవత్సరమున మనము సంపూర్ణంగా సువార్తను ప్రకటించబోతున్నాము అని చెప్పారు ఆయన. అంటే దిస్ ఇయర్ ఓన్లీ వీఆర్ రీచింగ్ ద హోల్ వరల్డ్. వాక్యం అంటుంది సువార్త మొత్తం ప్రకటింపబడిన తర్వాత ఎవరు వస్తారంట? హలో. సో దీస్ హీలింగ్ స్ట్రీమ్స్ మే బి ద లాస్ట్ హీలింగ్ స్ట్రీమ్స్. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుని కొరకు ఏదైతే చేయాలనుకుంటున్నావో ఈ 3 నెలలు చేయదుగాక. ఎంతలో ప్రార్థన చేయాలనుకుంటున్నావా, ఎంతలో సువార్త ప్రకటించాలనుకున్నావా, ఎంతలో ఆరాధన చేయాలనుకున్నావా, ఎంతలో వాక్యం ధ్యానించాలనుకున్నావా, ఎంతలో ప్రభువుని ప్రేమించాలనుకుంటున్నావా, ఎంతలో ప్రజలు ప్రేమించాలనుకున్నా ఈ సంవత్సరము అన్ని నువ్వు చేసేదుగాక. ప్రైజ్ ది లార్డ్. నీకు ప్రేమను బట్టి అనేక మంది దేవునికి రాజ్యంలో వచ్చేదుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవజనులు చెప్పిన విషయం ఏంటంటే ఈ యొక్క సంవత్సరం మనం ఏం చేయబోతున్నామంట? సంపూర్ణంగా సువార్తను ప్రకటించబోతున్నాము. అది ఎలా అవుతుంది సార్? బై దిస్ హీలింగ్ స్ట్రీమ్స్ లైవ్ హీలింగ్ సర్వీసెస్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలి అని న్యూ ఇయర్ రోజు అని చెప్పారు, ఓకేనా? కానీ ఎలా వెళ్ళాలి అనే మార్గం కూడా మనం చెప్పారండి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, నా మాట వింటున్నారా? ఈ యొక్క సంపూర్ణంగా సువార్త ప్రకటించాలి అని చెప్పారు. అది ఎలా ప్రకటించాలో దేవజనులు మనకి ఏ విధంగా చెప్తారు తెలుసా? బై ద హీలింగ్ స్ట్రీమ్స్ లైవ్ హీలింగ్ సర్వీసెస్. అంటే ఈ యొక్క హీలింగ్ స్ట్రీమ్స్ ద్వారా మనము సంపూర్ణంగా సువార్తను మనం ప్రకటించబోతున్నాము. హల్లెలూయా. సో గెట్ రెడీ. వావ్. ఒకసారి ఆలోచిద్దామా? మనము ప్రభువారు చెప్పిన పని చేసిన తర్వాత పరలోకం వెళ్ళిన వెంటనే వావ్, ప్రభువారు మనం చూసి బలా నమ్మకమైన దాసుడా, నిన్ను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను అని చెప్తే ఎలా ఉంటుందండి? ప్రైజ్ ది లార్డ్. మేము ఇంకో సీక్రెట్ చెప్పనా? నువ్వు ఎప్పుడైతే దేవుని రాజ్యం కొరకు, ఆయన ప్రజల కొరకు ప్రయాసపడుతున్నావో పరలోకం మొత్తము నేను సుఖంలో వచ్చిన ప్రయాసపడతాయండి. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నా అర్థమైందా? when you are in the business of making others success, the entire heaven is after your success. Praise the Lord. ఇప్పుడు మన సక్సెస్ఫుల్ పర్సన్ అని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయగలం తెలుసా? ప్రభువారు మనకు అప్పగించిన పనిలో మనం ఎంతవరకు నమ్మకంగా ఉన్నాము అని చూసుకుంటే చాలండి. ప్రైజ్ ది లార్డ్. సో ఇవన్నీ గమనించండి. ఇంకా వాక్య భాగం, నా మెయిన్ వాక్య భాగంలో వెళ్ళలేదు, ఓకేనా? సో ఈ సంవత్సరమున 4 విషయాలు చెప్పండి. ఏమేం చెప్పారు దైవజనులు? మొదటిగా ఏం చేయాలంట? సువార్త యొక్క ఆశీర్వాదముల యొక్క సంపూర్ణతలను మనము గుర్తెరిగి వాటిల్లో మనం నడవాలి. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలంటే ఈ యొక్క సంవత్సరంలో మొదటిగా మనం అందరము సువార్త యొక్క ఆశీర్వాదములు ఏంటో తెలుసుకొని వాటిల్లో మనం నడవాలి, ఓకేనా? ఒకనొక ఆశీర్వాదం చెప్పండి. సే వన్ బ్లెస్సింగ్. స్వార్థ చేయటం వల్ల ఒక పాప రక్షణలోకి వస్తుంది. నేను ఐ బిలీవ్ అక్కడ మన బెనీలో జరిగినప్పుడు నేను సండే రోజు ఫస్ట్ బ్లెస్సింగ్ అదే చెప్పాను. నేను యేసు ప్రభు వారు మరణాన్ని ఓడించి అమరత్వాన్ని మనకి ఇచ్చారండి. ఇమ్మోర్టాలిటీ.
ఇమ్మోర్టాలిటీ అంటే మనం మరణించలేము. అది సువార్త యొక్క ఒక ఆశీర్వాదం అండి. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ భౌతికంగా కూడా మనం మరణించగలదనేసి? హలో, 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఇంకేం చేస్తాం? రిటైర్మెంట్ అండి. 80 సంవత్సరాలు మోసే పరిచయం మొదలు పెట్టారండి. ఎప్పుడు 8 సమయంలో ఏ సంవత్సరం అంతా పరిచయం మొదలు పెట్టారు? 8వ సంవత్సరం. నువ్వు 8 అయినా 80 అయినా ప్రభువా నన్ను వాడుకుంటాడండి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి పక్కన వాళ్ళకి, మనకంటూ రిటైర్మెంట్ ఏమీ లేదు. ప్రైజ్ ది లార్డ్. మన జోనల్ డైరెక్టర్ మాది ఏజ్ ఎంత ఉంటుందో తెలుసా మీకు? డూ యూ నో హౌ యంగ్ అవర్ జోనల్ డైరెక్టర్ మైస్? పోనీ ఎంతమందికి ఈయన తెలుసు? ఎవాంజలిస్ట్ డాక్టర్ ఎడి ఓవైసీ. ఐగర్తో మేము వాక్యం చెప్తున్నప్పుడు ఐగర్ ఉన్న ఎనర్జీ నేను చూసినప్పుడు ఆ ఎనర్జీ లెవెల్స్ నేనే తాగలేకపోయాను. మై గుడ్నెస్. మొత్తం మీటింగ్ అయ్యేంత హీ వాజ్ ఆన్ ద ఫైర్. జంప్ చేస్తున్నాడు, ఎగురుతున్నాడు. ఈజ్ హౌ యంగ్ హీ ఈస్? 60 అనుకుందాం. 60 సంవత్సరాల యవనస్తుడు నాకన్నా చాలా ఎనర్జెటిక్గా కనబడుతున్నాడండి. ఎంతలో దేవుని యొక్క లైఫ్ యొక్క స్పృహతో ఉన్నారు. మన దగ్గర చూస్తే 40, 30, 60 అయిపోయిందండి మా వయసు. ఇంకేంటి, పిల్లలు పెరుగుతున్నారు, వాళ్ళు తెచ్చి మాకు పెడతారు. నో చేంజ్ దట్ మెంటాలిటీ. ప్రైజ్ ది లార్డ్. నువ్వు సంపాదిస్తున్నది నీ యొక్క పిల్లలు తిందురు గాక. మరి మీ పిల్లలు ఏం చేస్తారు? దేవునికి రాజ్యం కూడా విత్తుదురు గాక. ప్రైజ్ ది లార్డ్. అది వాక్యమేనండి. ఓకేనా? వాక్యాన్ని మనం పక్కన పెట్టలేము. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. ఓకే, మొదటిగా ఏమో సువార్త యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదములను మనం తెలుసుకొని దానిలో నడవాలి. ఓకేనా? సరే, రెండవదిగా దేవుని యొక్క స్పృహలో మనం నడవాలి. దేవునిలో నడవాలి మనం. ఓకేనా? ఎవరిలో నడవాలి? దేవుని యొక్క సంపూర్ణతలో మనం నడవాలి. ఓకేనా? సో ఎలా నడవగలుగుతాం దేవుని యొక్క సంపూర్ణతలో? హౌ వీ కెన్ వాక్ ఇన్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్. ఎలా నడవగలుగుతాం అండి? ఓకే, దట్స్ గుడ్. ఇంకా ప్రైజ్ ది లార్డ్. ఎలా అండి? ఎఫెసీయులకు రాసిన పత్రికలో మీకు చూపించాను కదా, పౌలు ప్రార్థన చేస్తున్నారు. ప్రేమ యొక్క వెడల్పు, లోతు, ఎత్తు ఇవి తెలుసుకున్నప్పుడు అంట మనం ఎవరి యొక్క సంపూర్ణతను నడుస్తామో దేవుని యొక్క సంపూర్ణతను మనం నడుస్తామండి. ప్రైజ్ ది లార్డ్. సో మూడవదిగా సంపూర్ణమైన సువార్తను ప్రకటించబోతున్నాం. ఏ విధంగా ప్రకటించబోతున్నామండి? ఏ విధంగా ప్రకటిస్తున్నాము? yes, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాలుగవదిగా ఆయన రాకడ గుర్తు ఏంటండి? నాలుగోదిగా ఇంకా మొత్తం సువార్త ప్రకటించిన తర్వాత ఇంకేం చేస్తాం? ప్రభువా నా పని అయిపోయిందాం ప్రభు రా అని చెప్తాం. హల్లెలూయా. ఎంతమంది నిజంగా మీ లైఫ్ ఆయన వస్తున్నాడు అన్నట్టుగా మీరు జీవిస్తున్నారండి? హలో, ఆర్ యు రియల్లీ లివింగ్ యాజ్ దో హీస్ కమింగ్? ఇప్పుడు ప్లాన్ చేసుకుని ఒక 5 years నా జీవితం ఎలా ఉంటుంది? ఒక ఆయన కాల్ చేసి నాకు, సార్ మంచి ఇన్వెస్ట్మెంట్ ఉంది సార్, ఇది మన ఉంటుంది కదా సంథింగ్ శాండల్వుడ్, నో చెక్క రెడ్ శాండల్వుడ్, ఇంగ్లీష్ ఏమంటారు? రెడ్ శాండల్వుడ్ కదా. ఒక ఆయన కాల్ చేసి నాకు, సార్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయండి సార్, ఒక 10 years తర్వాత మీ లైఫ్ చాలా లగ్జరీస్గా ఉండిపోతాను. నేను సార్ మీరు ఐడియా బాగుంటుంది కదా సార్, 10 years ఉండలేదు సార్, ముందుగా వెళ్ళిపోతామని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఫోన్ చేసి, సార్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి అని. అయ్యా మీరు చెప్పేది బాగుంది అయ్యా, కానీ ఇన్సూరెన్స్ తీసుకున్న ప్రయోజనం లేదయ్యా, మేము ఎందుకంటే ఎప్పుడు అనారోగ్యం పాలమని చెప్పాను నేను. హలో, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది అంటే మన చర్చికి రావడానికి ఆలోచిస్తున్నారంట, అరే చర్చికి వెళ్ళి సమాధులు లేవు అనేసి. హలో, నేను అన్నాను మా చర్చికి సమాధులు అవసరం లేదని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. నేను అంటాను మనం ఏం పలుకుతాం మధ్య మనం చూస్తామని. ప్రైజ్ ది లార్డ్. సర్వలోకంకి వెళ్ళి సర్వసృష్టి మనం ఏం ప్రకటించబోతున్నాము? ఈ మాటలు మనం ఎప్పుడు చెప్తున్నామండి? ఎప్పుడు చెప్తున్నాం? అప్పుడు చెప్తామని ఇప్పుడు జీవిస్తున్నామండి. ప్రైజ్ ది లార్డ్. మా మమ్మీ చెప్పింది నాకు, ఇప్పుడు మినిస్ట్రీ స్టార్ట్ చేయకముందే ఈ ఆశ ఉండేదంట, సువార్త ప్రకటించాలి సర్వలోకానికి వెళ్ళి. కానీ అదే మన లైఫ్ స్టైల్ అయిపోయింది ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. నేను అంటాను నువ్వు పలికే మాటలు చాలా జాగ్రత్తగా పలుకు. ఇది తెలుసా, రేపు అని రోజు అయ్యను అనుభవించబోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, దట్స్ గుడ్. సో అదే విధంగా దైవజనులు మన గ్లోబల్ సర్వీస్ లో చెప్పిన 4 విషయాలు ఏంటండి? 3 విషయాలు ఏంటిది?
మన సండే రోజు పాస్టర్ కృష్ణ గారు చెప్పారు కదా, ప్రైజ్ లార్డ్, మనపై మాత్రమే ఆధారపడినట్లుగా మనము ప్రవర్తించాలి. హల్లెలూయా. అంటే ఈ యొక్క సువార్త సంపూర్ణంగా ప్రకటింపబడ్డము, అది నా యొక్క బాధ్యత. ఎవరి యొక్క బాధ్యత? సరే, ఇప్పుడు నువ్వు మాత్రమే సర్వలోకముకి వెళ్ళి ఈ యొక్క సువార్త ప్రకటించాలి అంటే ఏ విధంగా బిహేవ్ చేస్తాం? హలో, ఏ విధంగా? రెండోదిగా we must act as though we believe it's possible. రెండోదిగా అది సాధ్యమేనని మనము నమ్ముతున్నట్లుగానే మనం ప్రవర్తించాలి. అంటే చూడండి, ప్రభువుని నమ్ముతున్నారు. ఒకవేళ ప్రభువుని నమ్మకపోతే సంపూర్ణంగా సువార్త ప్రకటించండి అని మనం చెప్పేవాడు కాదండి. హలో, జాన్సన్ ఫ్యాన్ ఆఫ్ జియో. ఒకవేళ జాన్సన్ ఈ ఫ్యాన్ ఆఫ్ చేయలేడు అనుకోండి, నేను చెప్పేవాడినా? ఒకవేళ వాడు అటువంటి సామర్థ్యం లేకపోయినా సరే ఫ్యాన్ ఆఫ్ చేయనే మాట ఎప్పుడైతే జాన్సన్కి వెళ్ళిపోయిందో ఆ సామర్థ్యం పొందుకుంటాడండి. ఓకే, ఫ్యాన్ ఆన్ చేయవా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రభువు అంటాడు సంపూర్ణ సువార్త ప్రకటించండి. ఆ మాటకు అర్థమైంది సార్, అది మనం చేయగలమండి. ఎంతమంది నమ్ముతున్నారండి? నాతో పాటు నమ్ముట నీ వలన అయితే నమ్మిన వానికి సమస్తము సాధ్యమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మూడోదిగా we must act as though we have the power to effect it. హల్లెలూయా. మనం మూడోదిగా ఎలా ప్రవర్తించాలంటే, మనము ప్రవర్తించాలి ఏ విధంగా, దానిని ప్రభావితం చేయగల శక్తి మనకు ఉందనేసి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు ప్రభువు పని చెప్పారు అనుకోండి, సంపూర్ణ సువార్త ప్రకటించాలి. ఆ పని చేసే సామర్థ్యము నాలో ఉన్నది అన్నట్టుగా మనం పని చేయాలి, అన్నట్టుగానే మనం ప్రవర్తించాలి. ప్రైజ్ ది లార్డ్. నేనా చేయగలుగుతానా? నువ్వే చేయగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు తెలుసా? వాక్య భాగంలో వెళ్తున్నాను. యేసు ప్రభు వారు ఈ లోకంను విడిచిపెట్టి వెళ్తూ ఆయన ఏమన్నాడు తెలుసా? నేను వెళ్ళి నేను నాలాంటి ఒక వ్యక్తిని నేను పంపించబోతున్నాను అని చెప్పాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, నేను ఎప్పటికి కూడా ఒంటరిని కాను. నువ్వు గదిలో ఒంటరిగా ఉన్నా సరే ఒంటరివాడు కాదు. ఎందుకు తెలుసా? ఆ సర్వశక్తి మంతుడైన ప్రభువారు నీలో నాలో నివసిస్తున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది విశ్వసిస్తున్నారు నాతో పాటు మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనేసి? డూ యూ హ్యావ్ ద హోలీ గోస్ట్ ఇన్ యూ? సీరియస్లీ, హౌ కెన్ యూ సే దట్ యూ హ్యావ్ ద హోలీ గోస్ట్ ఇన్ యూ? ప్రైజ్ ది లార్డ్. సరే అండి, ఈ సంవత్సరమున మనం ఎవరి సృహలో ఉండాలని చెప్పారు పాస్టర్ కృష్ణ గారు? క్రీస్తు సృహలో ఉండాలని చెప్పారు కదా. క్రీస్తు అనగా అనగా నో, వాట్ ఈస్ క్రైస్ట్? ఎస్, క్రీస్తు అనగా అభిషేక్తుడు. ఇంకా క్రీస్తు అనగా దేవుని కుమారుడు. ఎస్, దేవుని కుమారుడు అనగా దేవుడు అయినాడు. హూ ఇస్ క్రైస్ట్? ఇప్పుడు చెప్పండి, హూ ఇస్ క్రైస్ట్? హూ ఇస్ క్రైస్ట్? వాట్ ఈస్ క్రైస్ట్ అంటే గాడ్ ఇన్ ఫ్లెష్, శరీరధారి అయిన దేవుడు. క్రీస్తు ఎవరు అంటే, క్రీస్తు ఎవరు? ఫస్ట్ సంఘం నాకు సంఘం కాదు, మొదటిగా యేసు ప్రభువు వారు, రెండోదిగా సంఘము. ప్రైజ్ ది లార్డ్. ఓకే, సరే, ఈ యొక్క క్రీస్తు సృహలో మనం ఏ విధంగా ఉండాలో ఎవరైనా వర్క్ చేశారు, స్టడీ చేశారు? ఇప్పుడు అయ్యగారు అన్నారు బీ కాన్షియస్ ఆఫ్ క్రైస్ట్ అన్నారు. ఆత్మతో సత్యం ఆరాధన చేయమని చెప్పారు. ఎలా చేస్తాం? ప్రార్థన చేయమన్నారు. ఎలా చేస్తాం తెలియకపోతే? ఇప్పుడు ఆత్మతో సత్యంతో ఆరాధన చేయమన్నారు. ఎలా చేయాలో తెలియకపోతే ఎలా చేస్తాం? నేను ఇలా అన్నా, ఫర్ ఎగ్జాంపుల్ స్టీఫెన్ చికెన్ బిర్యానీ వంట అన్నాను అనుకోండి, వాడు తెలియకపోతే ఏ విధంగా చేయగలుగుతాడు? వాడు నేర్చుకోవాలి కదా ఏ విధంగా అయినా సరే. వాళ్ళ మమ్మీ దగ్గర కూర్చుని, లేకపోతే బ్రదర్ లేడీ దగ్గర కూర్చుని, లేదా యూట్యూబ్ చూసి, అంటే ఏదో విధంగా తను ట్రైన్అప్ చేసుకోవడమే కదా తను చేయగలుగుతాడు. ఇప్పుడు అదే విధంగా నేను అంటాను, మనం క్రీస్తు సృహలో ఉండమని చెప్పారు కదా. నేను ఈ ఒక సంవత్సరానికి నేను పెట్టుకున్న టైటిల్ ఏం చేస్తా? మై ఇయర్ ఆఫ్ కంప్లీట్నెస్ విత్ క్రైస్ట్ కాన్షియస్నెస్. మనం ఒకవేళ ఈ యొక్క క్రీస్తు సృహలో ఉండలేదు అనుకో, ఇవి ఏమి కూడా మనం చేయలేమని. ఓకేనా? సరే, ఈరోజు నేను ఈ యొక్క క్రీస్తు సృహలో ఏ విధంగా ఉండాలి అందుకే నేను చెప్తాను మీకు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.
ఏ విధంగా ఉండాలి అంటే నువ్వు ఒక వ్యక్తిని తెలుసుకోవాలి. ఆ వ్యక్తి ఎవరో కదండి, నీలో నాలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు. ప్రైజ్ ది లార్డ్. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనలను క్రీస్తు స్పృహలో ఉండేటట్టుగా ఆయన మనకు సహాయం చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసు ప్రభువు అంటారు, నేనే మార్గం అన్నారు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. మరి ఈ యొక్క సర్వసత్యములోనికి ఎవరు నడిపిస్తాడు మనల్ని? హలో, పరిశుద్ధాత్మ నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. మరి పరిశుద్ధాత్మ లేకుండా మన సర్వసత్యం ఎలా నడిపించబడతాం? హల్లెలూయా. సరే, ఈరోజు మనము దేవుని యొక్క ఆత్మ చేత ఎలా నడిపింపబడాలి, రెండవదిగా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏ విధంగా రికగ్నైజ్ చేయాలి అనే విషయాలు మీకు చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అనేకమైన పద్ధతులు ఉన్నాయి ప్రభువారు మనతో మాట్లాడేవి. నేను ఈరోజు కొన్ని 3 చెప్తానండి, ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. అందులో ఒకసారి సామెతలు తీద్దామండి. సామెతలు 20వ అధ్యాయము 27వ వచనం అండి. నేను 1, 2, 3 అంటాను, అందరూ కలిసి చదువుతాము. సామెతలు 20వ అధ్యాయము 27వ వచనం. అందరూ తీసారా? నేను 1, 2, 3 అంటే అందరూ చదవాలి. లెట్స్ గో. 1, 2, 3 గో. నరుడి ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగులన్నీ శోధించును. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ చదువు. 1, 2, 3 గో. నరుడి ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఓకే, హల్లెలూయా. ఇప్పుడు మనలో ఎవరున్నారండి? మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? ఇప్పుడు మనలో అంటే నీ ఆత్మలో ఉన్నాడా, నీ ప్రాణంలో ఉన్నాడా, నీ శరీరంలో ఉన్నాడా? హలో, ఓకే, చక్కగా రాసుకున్నారా? ఇప్పుడు నా వైపు చూడండి. నేను కొంచెం ఫౌండేషన్ వేసి నేను కొంచెం డెప్త్గా చెప్తాను మీకు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, జోనాథన్, యూ కెన్ కమెంట్ స్టాండ్ ఓవర్ హియర్. ఓకే, ఇప్పుడు జోనాథన్ మీరు చూస్తున్నారు కదా. డూ యూ నో దట్ ఐ కాల్ యు రైట్? చెప్పాను కదా, ఐ డోంట్ ఓన్లీ టీచ్ బట్ ఐఎమ్ బీయింగ్ లెడ్. ఓకేనా? సో ఇప్పుడు జోనాథన్ చూస్తున్నారు కదా మీరు. ఇప్పుడు అందరూ నా వైపు చూడండి, ప్లీజ్ రాసుకుందాం. ఇప్పుడు మీరు జోనాథన్ని చూస్తున్నారా, జోనాథన్గా గృహం చూస్తున్నారా? హలో చెప్పండి, ఎంతమంది జోనాథన్ చూస్తున్నారు? ఓకే, ఎంతమంది జోనాథన్ గృహం చూస్తున్నారు? హలో, సరే, మీ వాక్యం చెప్తాను. మనం ఎవరం అంటే మనము ఆత్మై ఉన్నాము. ఎవరు మనము? మన ఆత్మై ఉన్నాము. మనలో ఏముంది? మనలో ప్రాణం ఉన్నది. మనం ఎక్కడ నివసిస్తున్నాము? మన శరీరం నివసిస్తున్నాము. ఓకేనా? ఇప్పుడు నేను ఎక్కడ నివసిస్తున్నా అంటే నా గృహంలో నివసిస్తున్నాను. ఇది నా గృహం అండి, నేను కాదు ఇది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీరు జోనాథన్ చూస్తే యాక్చువల్గా జోనాథన్ దేంట్లో ఉంటున్నా అది చూస్తున్నారు మీరు. ఎవరు అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. ఈ స్కూల్లో కాలేజ్ నేర్పించరండి. వారు మీకు ఏం నేర్పిస్తారు సార్? నీ బాడీకి ఉన్న సెన్సెస్ ఎలా పనిచేస్తాయి అవి నేర్పిస్తారు. అది నీ బుర్రలో పనిచేస్తే అవి నేర్పిస్తారు. యూనో, మనము ఈ యొక్క లోకంలో మనకు మైండ్ని ఏ విధంగా ట్రైన్ చేయాలో నేర్పిస్తారు, ఈ యొక్క బాడీని ఏ విధంగా ట్రైన్ చేయాలో నేర్పిస్తారు. కానీ ఈ యొక్క స్పిరిట్ మ్యాన్ని ఏ విధంగా ఎడ్యుకేట్ చేయాలో ఏ సిస్టమ్ కూడా మనం నేర్పించదండి. ఓన్లీ దేవుని సంఘము తప్ప. ప్రైజ్ లార్డ్. ఎవరికి అర్థమైందా? సరే, మీ ఎగ్జాంపుల్ చెప్తాను. మీ బ్రెయిన్ మీరు ట్రైన్ చేసేలో మీకు చెప్తాను. ఎంతమంది ఇక్కడ ఉన్న ఐప్యాడ్ మీరు చూడగలుగుతున్నారండి? కెన్ యూ సీ దిస్ ఐప్యాడ్? ఓకే, మీరు ఎలా చూస్తున్నారు? మీ కళ్ళతో చూస్తున్నారా? షట్ అప్. ఓకే, చెప్పండి, మీరు దేంతో చూస్తున్నారు దీన్ని? ఎంతమంది నమ్ముతున్నారు కళ్ళతో చూస్తున్నారు అనేసి? మీకు ఒక విషయం చెప్పనా, మనం దాని కళ్ళతో చూసినా కానీ మీ మనసుకు ఇది ఐప్యాడ్ అని తెలియకపోతే మీరు చూస్తున్నా సరే మీరు దాన్ని గ్రహించలేరు. ఏమన్నా అర్థమైందా? మనము ఫర్ ఎగ్జాంపుల్ జాన్సన్, అక్కడ ఉన్న జబ్జబీర్, అక్కడ ఉన్న జబ్జబీవు తెలియదు కదా. ఇప్పుడు జబ్సప్ అంటే ఏంటో వాడు తెలుస్తున్నాడు, జబ్సప్ ఇచ్చేదాడికి అంటే వాడు చూస్తున్నాడు. జబ్సప్ అంటే తెలుసు నా దృష్టిలో ఆ స్టాంప్ జబ్సప్ అర్థమైందా? మీకు అర్థమవుతుందా? అంటే మనం కళ్ళతో చూస్తున్నాము కానీ మా మనసుకు అది ఏంటో మనం టీచ్ చేయకపోతే మన కళ్ళతో చూసినా మనం పని చేయదండి.
ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అందరూ నా వైపు చూడండి. వెనకాల బ్లాక్ టామీ ఉందా? ఉంది. నేను బ్లాక్ టామీ అయినప్పుడు మీరు బర్డ్స్ చూస్తున్నారా? BLACKTOMM అని చూస్తున్నారా? అయితే మా కుక్క నల్ల కూడా కుక్కని చూస్తున్నారా? ఉన్న కుక్కలే. మీరు నమ్మిన నావంటి పళ్ళ కూడా కుక్క కనపడుతుందని ఎంతమంది నమ్ముతున్నారు? పాస్టర్ గారు పళ్ళకు రాజు కుక్కలు రావండి. ఎవరు చెప్పారు కుక్కలు రావనేసి, జంతువులు రావనేసి? కాబట్టి చేస్తారు. సరే, నాకు జస్ట్ మీకు గ్లిమ్స్ ఇస్తాను. వాళ్ళు ప్రభువారు ఈ యొక్క జంతువులు పరలోక రాజ్యంలో ఉండకూడదు అనుకుంటే నోవా కాలంలో ప్రళయం వచ్చినప్పుడు జంతువులు ఎందుకు కాపాడాడైనా? హలో, పరలోకంలో జంతువులు అనేది తెలుసా ఎంతమందికి? అక్కడ ఏమో తెలుసా? సింహము గొర్రెపిల్ల కలిసి ఆనందిస్తాయంట. చంపు తినవా టైంలో. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఇది మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. నేనైతే నమ్ముతున్నాను. ఓకే, గెట్ బ్యాక్ టు ద స్టోరీ. ఇప్పుడు మీరు ఏం చూస్తున్నారు? జోనాథన్. ఎవరిని చూస్తున్నారు? ఎవరిని చూస్తున్నారు? మీరు ఎప్పుడు చూసినప్పుడు మీ గృహం బాగా మేకప్ వేసారని చెప్పండి. హలో, పక్కన వెళ్ళండి, మీ గృహం చాలా బాగుందని చెప్పండి. ఇప్పుడు చూడండి, మనం ఆత్మ ఉన్నాము, మనలో ప్రాణం ఉన్నది, మన శరీరంలో ఉంటుంది కదా. ఓకే, ఈ శరీరంలో ఉన్న స్వరం ఏంటో తెలుసా? ఈ శరీరం కూడా స్వరం ఏంటిది? ఎన్ని సెన్సులు ఉన్నాయండి మనకి? 5 సెన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటిది? ఫస్ట్ వన్ ఏంటిది? ఇలా పక్కన ముట్టుకోండి, స్పర్శిస్తున్నారా? ఇంకా రెండోది చూపు. ఓకే, మూడోది స్మెల్, నాలుగోది టేస్ట్, ఐదోది ఇయర్స్. ఈ 5 సెన్సెస్ తెలుసు కదా. ఈ పని చెప్పతే ఏం చేస్తాం? ఒక వ్యక్తికి సెన్సెస్ పని చేస్తున్నాడు కూడా ఏం చేస్తాం? వాక్యం బోధిస్తాం. హలో, ఒకళ్ళు అన్నారు పాస్టర్ క్రీసయ్య గారితో, గుడ్డి వాళ్ళు చూస్తున్నారండి, నీ కళ్ళు తెరవబడడం కాక అన్నారు దైవజనులు. వాళ్ళు విన్నారు కనుక ఏమవుతాయి? కళ్ళు తెరవబడతాయి. ఇప్పుడు చోటోడు అన్నాడు, ఆ చోటడికి నీ చెవులు వినపడం కాక అని అనుకో, తను ఎలా పొందుకుంటాడు? నాకు మాట చెప్పనా? ఆ మాట పలికినప్పుడు చెవులు స్పందిస్తాయంట. హలో, ప్రైజ్ ది లార్డ్. నేను అంటాను, ఈ సంవత్సరం ఈ బైబిల్ గ్రంథంలో వాక్యాలు ఉండకూడదని మన జీవితంలో ప్రాక్టికల్గా మనం చూసింది కాక. అది ఎలా సాధ్యమో తెలుసా? నమ్మి పలికినప్పుడే. చెప్పండి పక్కన, నమ్మి పలికినప్పుడు అని. నువ్వు నమ్మకుండా ఎంత పలికినా కానీ, పలికి నమ్మకపోయినా కానీ ఈ వాక్యాన్ని జీవితంలో పనిచేయలేదు. ప్రైజ్ ది లార్డ్. హలో, నీ వాక్యము పని చేయున్నది. ఎలా పనిచేస్తుంది? నీకు ఇష్టం వచ్చిన వాక్యాన్ని ఆపరేట్ చేస్తే అది నీ పని చేయదు. నీ లోపల వాక్యంలో కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ ప్రిన్సిపల్స్ ఫాలో చేసినప్పుడే అది జీవితంలో యాక్టివేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, యేసుప్రభువు మన కోసం చనిపోయాడండి, వాక్యంలో ఉంది. కానీ ఎప్పుడు నీ లైఫ్లో చూస్తావు? ఎప్పుడైతే నమ్మి పలుకుతావో అప్పుడు నువ్వు చూస్తావు. ప్రైజ్ లార్డ్. ఇది నేను పెట్టిన సిస్టమ్ కాదని నేను గొడవ అంటే ఎంత గొడవ పడినా అంత కాదు. ప్రైజ్ లార్డ్. ఓకే, సరే. ఇప్పుడు ప్రభువు వారిని మనం అంగీకరించినప్పుడు ఏ విధంగా అంగీకరించినప్పుడు ఏ విధంగా అంగీకరించారు? ఎలా కదండి, ఏ విధంగా? రక్షకునిగా అంగీకరిస్తే ఇంకా మీరు ఏ విధంగా ప్రభువుని అంగీకరించారు? ఇంకా ప్రభు అని. సరే, రక్షకునిగా అంగీకరిస్తే ఆశీర్వాదాలు ఏమున్నాయి? ప్రభువుగా అంగీకరిస్తే ఏం ఆశీర్వాదాలు ఉన్నాయి మీకు? అన్నిటికన్నా గొప్ప ఆశీర్వాదం ఏంటిది? వెళ్ళిపోవడం కాదు. మూడోది ఏంటిది? మనము యేసు ప్రభు వారిని రక్షకునిగా అంగీకరిస్తే ఒక ఆశీర్వాదం నడుస్తాము. యేసు ప్రభు వారిని ప్రభువుగా అంగీకరిస్తే ఇంకో ఆశీర్వాదం నడుస్తాము. యేసు ప్రభువాని స్నేహితుడిగా అంగీకరిస్తే ఇంకో ఆశీర్వాదం నడుస్తాం. హల్లెలూయా. మరి యేసు ప్రభుని స్నేహితుడిగా అంగీకరించి ఆ ఆశీర్వాదం ఎలా నడుస్తుంది సార్? ఇష్టానుసారంగా వెతుకుతూ. ప్రైజ్ ది లార్డ్. ఎవరు అర్థమవుతుందా? సరే, ఎనీవేస్, దిస్ కమింగ్ మంత్ ఫిబ్రవరి ఇస్ ద మంత్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్. ప్రైజ్ ది లార్డ్. అసలు నేను చెప్తున్నాను కదా, ఆ ఫస్ట్ ఫ్రూట్ వెనకాల ఉన్న ఆశీర్వాదం గురించి మీరు స్టడీ చేస్తే, దైవజనులు చెప్పే వాక్యం మీరు ఉంటే మీకన్నా పైన ఆఫర్ మీరు పెడతారండి.
Praise the Lord. You know, one of the reason Adam and Eve was kicked out of Eden is because they didn't give first fruit to the Lord. విన్నారా? సరే, స్టడీ చేయని మీకు బాగా అర్థమవుతుంది. నేను అంటే నా ప్రభువారు మేము చాలా ప్రేమిస్తానండి. ఆ ప్రేమ కూడా గాయపరచబడుతుంది తెలుసా మీకు? పరిశుద్ధాత్మ దుఃఖిస్తున్న విషయం మీకు తెలుసా? వీళ్ళు అంటే నన్ను ప్రేమిస్తున్నాను అనేసి, కానీ ప్రథమ ఫలం వచ్చినప్పుడు ఐ బిలీవ్ లాస్ట్ సండే మీకు ప్రథమ ఫలం గురించి చెప్పారనేసి, నేను ఎక్కువ ఎంపైజ్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే మీకు అది ప్రభువారి మధ్యలో ఉంటుంది కాబట్టి. సో ఎనీవేస్ ఈ సండే నెక్స్ట్ సండే కూడా ప్రథమ ఫలము సర్వీస్ ఉంటుందండి. హల్లెలూయా. సో మీరు ఇచ్చే ఫస్ట్ ఫ్రూట్, మన యొక్క ఫస్ట్ ఫ్రూట్ ప్రధాన యాజకుడైన క్రీస్తు దగ్గర వెళ్తుంది, అనేది బ్లెస్ చేస్తాడు. దాంతో మన లైఫ్లో ఇంకా వెనక చూడక్కర్లేదండి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, సరే. యేసు ప్రభువారు మనం అంగీకరించినప్పుడు మార్పు ఎక్కడ జరుగుతుందో తెలుసా? మీ యొక్క మనసులో మార్పు జరుగుతుందా? మీ యొక్క శరీరంలో మార్పు జరుగుతుందా? లేకపోతే మీ ఆత్మలో మార్పు జరుగుతుందా? హలో, ఎక్కడ మార్పు జరుగుతుంది? మాట్లాడతలేదు నాతో. అంటే నువ్వు చూడడానికి ఎలా ఉన్నావో అంగీకరించక మునుపు, అంగీకరించిన తర్వాత అలానే ఉంటావు. ఓకే, అదేవిధంగా నీ బుద్ధి ఏ విధంగా ఉందో అంగీకరించిన తర్వాత ఆ విధంగా కూడా. అందుకే అంటే వీడేంటి అంగీకరించుకోవడం, బుద్ధి మారలేదు. అంగీకరిస్తే బుద్ధి మారదండి, బుద్ధి మనం మార్చుకోవాలి. కొంతమంది అంటారు కదా, పాస్టర్ గారు చర్చకు వస్తున్నాడు, బాప్టిజం తీసుకున్నాడు, అయినా బుద్ధి మారలేదు పాస్టర్ గారు. బుద్ధి మారదమ్మా, బుద్ధి మార్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. నీటి బాప్టిజం తీసుకుంటే మాత్రం హలో, మార్పు ఎక్కడ వస్తుంది సార్? మన యొక్క హృదయంలో, మన యొక్క ఆత్మలో. ప్రైజ్ ది లార్డ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కెన్ హ్యావ్ ఎ సీట్. మనము ఆత్మయ్య ఉన్నాము, మనకంటూ ప్రాణం ఉంటుంది, మనము ఈ యొక్క శరీరంలో నివసిస్తున్నాము. ఈ శరీరమునకు ఉన్న స్వరం ఏంటో తెలుసా? మన యొక్క భావోద్వేగాలు, అంటే ఫీలింగ్స్ అని చెప్పండి. ఫీల్ మై కదా, ఫీలింగ్స్ అయ్యా, నమ్మి మోసపోకండి. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా మన మనసుకున్న స్వరం ఏంటో తెలుసా? మనము రీజనింగ్ చేస్తూ ఉంటాము, మనము క్యాల్కులేట్ చేస్తూ ఉంటాము, అది మన మనసుకున్న స్వరము. ఓకే, ఇప్పుడు అదేవిధంగా మన హృదయమునకు, మన ఆత్మకు ఉన్న స్వరం ఏంటో తెలుసా? ఏ స్వరం అండి? మన యొక్క మనస్సాక్షి. పక్కన చెప్పండి, మనస్సాక్షి. ప్రైజ్ ది లార్డ్. యూనో, ఈ మెసేజ్ నేను 1 year బ్యాక్ మన చర్చ్లో చెప్పినప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ వాడాను, గుర్తుంది ఎంతమందికి? ప్రైజ్ ది లార్డ్. ఎగ్జాంపుల్ ఏంటి సార్? షేర్ వన్ ఎగ్జాంపుల్. వాట్ యూ హ్యావ్ హర్డ్? yes, that's good. Praise the Lord. ఇప్పుడు మనం అందరం యేసుని అంగీకరించాం లేదో, ఇప్పుడే చిన్న టెస్ట్ పెడతాను. ఓకేనా? ఇలా చెప్పండి, నేను దేవుని యొక్క ప్రియాతి ప్రియమైన కుమారుడను, కుమార్తెను. ఎంతమంది చెప్పగలిగారండి? చాలా హ్యాపీగా చెప్పారా? ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి ఇలా చెప్పండి, యేసు ప్రభు అంటే నాకు అస్సలు ఇష్టం లేదు. హలో, ఎంతమంది అలా చెప్పగలుగుతున్నారు? ఎందుకు చెప్పలేకపోతున్నారు తెలుసా? మీ యొక్క మనస్సాక్షిని ఒప్పుకోవట్లేదు. ఓకే, సరే. దేవుడు మనలను ఏ విధంగా నడిపిస్తాడు అనే విషయంలో మొదటిగా ఆయన మనలను అంతరంగ సాక్ష్యము ద్వారా నడిపిస్తాడు. ప్రైజ్ అందరూ రాసుకోండి, ఇన్వర్డ్ విట్నెస్. అంతరంగ సాక్ష్యము. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఇప్పుడు మీరు వాహనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మన రోడ్ మీద ట్రాఫిక్ సిగ్నల్స్ కనపడతాయా? ఎన్ని లైట్లు ఉంటాయండి దానికి? రెడ్, ఇంకా గ్రీన్, ఆరెంజ్. రెడ్ అని అర్థం ఏంటిది? ఏమంటే ఆగిపోవాలి. గ్రీన్ అంటే వెళ్ళిపోవాలి. ఆరెంజ్ అంటే ఓకేనా? ఇప్పుడు హైదరాబాద్ స్టైల్లో చెప్పండి, రెడ్ అంటే ఏంటిది? అసలు ఆగకూడదు. ఆరెంజ్ అంటే ఇంకా వేగంగా వెళ్ళిపోవాలి కదా. మనం ఇది మార్చేస్తున్నాం కదా. ఇప్పుడు వినండి, మా కాలేజ్ చెప్పిన విషయం ఏంటి సార్? ఈ లోకపరమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్సే మీరు ఫాలో కాకపోతే ఆత్మీయంగా ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మనం ఫాలో కాలేమంట. హలో, ఈ చిన్న ఏం చేశాను సార్?
నేను చాలా ఇంపాక్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వాక్యం చెప్పేటప్పుడు అదే వాక్యం వినేటప్పుడు కొంతమందికి ఉన్న అలవాటు ఏం చేస్తా, వాళ్ళు చూయింగం నవ్వులుతూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారు? నువ్వు ఆల్రెడీ అక్కడికి 50% ఆఫ్ ఫోకస్ పోయింది. నీకు ఎంత పోయిందంట? నాకు తెలియదు ఈరోజు వరకు. అది తినకూడదని తెలిసిన ప్రైజుల్లో ఓకేనా, 50% ఫోకస్ వెళ్ళిపోతుంది. ఫాస్ట్ డిసైడ్ చెప్పదు ఎందుకు ఎన్ని ప్రభావ నాకే నేర్పిస్తూ ఉంటారు అనిపిస్తుంది. ప్రైజుల్లో సో ఎప్పుడైనా సరే మీరు వాక్యం వింటున్నప్పుడు కానీ వాక్యం చదివేటప్పుడు కానీ మీ ఫోన్లు కొంచెం దూరంగా ఉండండి. ఓకేనా, ఏదైనా తినేది ఉంటే తినేది పక్కన పెట్టండి. ఓన్లీ వాక్యము ఇంకా నోట్స్ అవి తీసుకొని మినిమం 2 hours మీరు స్పెండ్ చేయండి. ఎన్ని అవర్స్ అన్నాను? ఓకేనా, ప్రైజ్ లార్డ్. ఓకే, మొదటిగా ప్రభువారు ఏ విధంగా నడిపిస్తారండి? అంతరంగ సాంగత్యం ద్వారా నడిపిస్తారు. ఓకే, రెండోదిగా ప్రభువారు ఏ విధంగా మనతో మాట్లాడతారు, ఏ విధంగా మనల్ని నడిపిస్తారంటే అంతరంగ స్వరము. ఏంటండి? అంతరంగ స్వరము. ఓకేనా, ఈ ఎగ్జాంపుల్ నేను సేమ్ ఎగ్జాంపుల్ యూజ్ చేస్తాను. ఓకేనా, ఒకసారి అందరూ నా వైపు చూడండి. లోపల చెప్పండి, యేసయ్యా నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను చెప్పండి. యేసయ్యా ఓకే, నేను లోపల చెప్పుకున్నా, వినపడకూడదు. ఓకేనా, అదే చెప్పుకుంటారా? ఇప్పుడు లోపల గట్టి గట్టి కేకలు వేసుకుంటూ జీసస్ ఐ లవ్ యూ సో మచ్ అని గట్టి గట్టి కేకలు వేసుకుని లోపల జోరంత అరుస్తున్నావా? ఇట్ వాజ్ సేమ్ ఎగ్జాంపుల్ ఐ హావ్ యూజ్డ్ 1 year ago. ఓకేనా, ప్రైజ్ ది లార్డ్. ఇదే లెసా అంతరంగ స్వరము. ఈ మన చెవులు వినపడుతుందా? వినపడు, కానీ లోపల ఒక మెల్లని స్వరం నువ్వు వింటావండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మిడ్ వీక్ సర్వీస్ కదా, సంఘమునకు మిమ్మల్ని రమ్మని ఎంతమంది మీకు కాల్ చేశారు? ఎంతమంది మీకు ఫాలో అప్ అవ్వరు? నువ్వు ఏ విధంగా వచ్చావు తెలుసా? నువ్వు దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడ్డావు కాబట్టి వచ్చావండి. ప్రైజ్ ది లార్డ్. సరే, మీరు మీ రోజంతలో ఓకేనా, మీరు ఎవరికైనా సువార్త ప్రకటించాలి అనుకోండి, మీ లోపలంతా ఎలా ఉంటుంది? మీ గురించి నాకు తెలుసు ఏమో, నాకైతే మాత్రం లోపల రెడ్ లైట్గా ఉంటుందండి. ప్రకటించేంత వరకు కూడా ఏదో నా రోజు ఇంకా స్టార్ట్ అవ్వలేదని ఫీలింగ్ ఉంటుంది నాకు. ఎంతమంది అలా ఫీలింగ్ ఉంటుంది? ఇలా హలో అప్రిషియేటెడ్ ప్రైజ్. నాకు అసలు 12 అయిపోయిందండి చాలు, నా లోపల ఏదో అలారం రింగ్ అవుతున్నట్టుగా రింగ్ అవుతూ ఉంటుంది. అయినా నేను బయలు చదువుతూ ఉంటాను, ప్రార్థన చేస్తూ ఉంటాను, దేవుని స్తుతిస్తాను, ఇవన్నీ చేస్తున్నప్పటికీ ఒకరికి సువార్త చెప్పకుండా మాత్రం నా డే స్టార్ట్ అవుతుంది. అలా చెప్పిన తర్వాత డే స్టార్ట్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఐ ఫీల్ ఈ లోకంలో ఉన్న అందరికీ సూర్యహస్తము సూర్యోదయం ఉంటే నాకు మాత్రం సువార్త ప్రకటించడం ఉంటుందేమో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ విధంగా నేను ఒక స్పిరిట్ని ట్రైనప్ చేసుకున్నానండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 2020లో స్టార్ట్ చేశాను, ఒక్కరోజు కూడా సువార్త ప్రకటించకుండా అనేసి టిల్ టుడే ఐఎమ్ స్టిల్ ప్రీచింగ్. ఓ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు ఎంతగానో సంధిస్తున్నా నాకు తెలియదు, కానీ ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దిస్. హల్లెలూయా. ఓకేనా, ప్రైజ్ ది లార్డ్. మొదటిగా అంతరంగం సాక్ష్యము, రెండోదిగా అంతరంగ స్వరం, మూడోది ఏం తెలుసా? పరిశుద్ధాత్మ యొక్క స్వరము. చెప్పండి, పరిశుద్ధాత్మ యొక్క స్వరము. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధాత్మనితో మాట్లాడినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? నీకు అర్థమైపోతుంది, కన్ఫ్యూజన్స్ ఉండవు నీకు. ఆయన మాట్లాడలేదా అనే ఒక ధైర్యం నీకు ఉండదు. ఆయన మాట్లాడితే ఎస్ ప్రభువు నాతో మాట్లాడరు అనే స్పష్టత నీతో ఉంటుందని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, సరే, ఇప్పుడు బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఓకే, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 26వ వచనం నుండి మనం చదువుదామా? ప్రభుదూత ఓకే, చెప్పండి. ప్రభుదూత నీవు లేచి అందరూ చదువు. రెడీ, 1 2 3 గో. ప్రభుదూత నీవు లేచి దక్షిణము వైపు వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్తో చెప్ప. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? ఎవరు మాట్లాడుతున్నారు? బయలు చెప్తున్నారు దూత. సో ప్రభువారు మనం నడిపించే ఇంకో పద్ధతి దూత ద్వారా. ఓకేనా, సరే, ముందు వేసి చెప్పేస్తాను మీకు. ఓకే, మొదటిగా అంతరంగ సాక్ష్యము,
అంతరంగా స్వరము, మూడోదిగా పరిశుద్ధాత్ములు, నాలుగోది దేవదూతలు, ఐదోది దర్శనాలు, ఓకేనా? ఆరోదిగా మీపై ఉన్న ఆత్మీయ నాయకుల ద్వారా దేవుడితో మాట్లాడతారు. ప్రైజ్ ది లార్డ్. యు నో గాడ్ స్పీక్స్ టు యూ త్రూ యువర్ పాస్టర్స్. హలో, అందరూ ఆవిడ చూడండి. యూనో ఒక చిన్న మిస్కాల్కులేషన్ జరిగిపోయింది అందరికీ. వాక్యంలో ఉన్నది ఎంతమంది అయితే దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడతారు వాళ్ళెవరు? దేవుని యొక్క కుమారు. ఇది మన యొక్క మెయిన్ వర్డ్స్. ఎంతమంది అయితే దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడతారు వాళ్ళందరూ ఎవరు? దేవుని యొక్క కుమారులు, కుమార్తెలు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ఏ విధంగా తను నడిపిస్తాడు తెలుసా? దైవజనుల ద్వారా. ఓకేనా? ఎవరి ద్వారా? ఈ సంవత్సరము ఏ సంవత్సరము అనేసి ప్రభువారు మనకు దైవజనుల ద్వారా మనం తెలియపరచారు. ఓకేనా? సో ఇప్పుడు దేవుని యొక్క నడిపింపు మీకు అందజేసేది ఎవరంటే లోకల్ పాస్టర్, నేను. ఓకేనా? కొంతమంది బయట విన్న బోధలు ఏంటో తెలుసా? నాకు ప్రభు అంటే సరిపోతుంది, మనుషులతో పని లేదు నాకు, దైవజనులతో పని లేదు నాకు అని అనుకుంటారు కదా. నేను అంటాను, అలా అనుకుంటే అసలు ఈ పరిశుద్ధ గ్రంథం నీ దగ్గర ఉండదు తెలుసా? ఈ పరిశుద్ధ గ్రంథము దైవజనుల చేత రాయబడింది. మరి దైవజనులు వద్దంటున్నప్పుడు దైవజనుల వర్తమానికి ఎందుకు? ఓకే. రెండవదిగా దేవుని యొక్క ఆత్మ నడిపిస్తుంది అని చెప్తున్నా దైవజనులే కదా. ఈ దేవుని యొక్క ఆత్మ కదంటారా? ప్రైజ్ ది లార్డ్. సీ, దేవుడు సంఘంను ట్రైన్ చేయడానికి, బిల్డ్ చేయడానికి, పరిచయాలు వాళ్ళు ముందు కొనసాగించడానికి దేవుడు తన యొక్క సంఘంలో కొంతమంది వ్యక్తులను కొన్ని ఆఫీసెస్లో పిలుస్తాడండి. ఓకేనా? అపోస్తులుగా, ప్రవక్తలుగా, ఇంకా సువార్థికులుగా, ఇంకా బోధకులుగా, పాస్టర్స్గా. ఈ 5 ఆఫీసెస్ ఏం చేస్తాయి సార్? మనం నడిపిస్తాయి, మనం బిల్డ్ చేస్తాయి, మనం ట్రైన్ చేస్తాయి. దేని కొరకు? మొదటికేమో క్రీస్తు ప్రభులాగా మనం మారడానికి, రెండవదిగా క్రీస్తు ఏ విధంగా పరిచర్య చేశాడో ఆ విధంగా మనం పరిచర్య చేయడానికి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన చర్చ్లో ఉన్న సెల్ మీటింగ్స్ అన్నీ ఎవరి లాభం కొరకు తెలుసా? హలో, ఈ సెల్ మీటింగ్స్ ఉన్నాయి కదా, ఈ సెల్ మీటింగ్స్ ఎవరి లాభం కొరకు? ఎంతమంది సంఘం యొక్క లాభం కొరకు అనుకుంటున్నారా? హలో, ఈ సెల్ మీటింగ్స్ అన్నీ ఎవరి కొరకు తెలుసా? మన కొరకు, మీ కొరకు. అంటే మీరు ఏదో చర్చికి సపోర్ట్ చేస్తలే ఈ యొక్క సెల్ మీటింగ్స్ ద్వారా. మీరు దేవుడు మీపై ఉంచిన యొక్క నడిపింపులో, యొక్క కాలింగ్లో మీరు ముందుకు వెళ్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎప్పుడైతే సెల్ మీటింగ్స్ గుండా వెళ్తూ ఉన్నారో మీరు దేవుడు అనుకున్న వ్యక్తిగా మీరు అందరూ మారుతారండి. ప్రైజ్ ది లార్డ్. మన మినిస్ట్రీలో ఒక స్పెషాలిటీ ఏంటి తెలుసా? ప్రతి ఒక్కరు కూడా మన దైవజనులుగా మారొచ్చండి. Every member in the Christ embassy can become like Pastor Chris. Praise the Lord. Hallelujah. ఎంతమంది దీన్ని బట్టి సంతోషిస్తున్నారు? వా, మీ గురించి నాకు తెలియదు కానీ మా అయ్యగారు నడుస్తున్న ఒక పవర్, ఆ డొనామిస్ ఎలా ఉంటుంది తెలుసా? నేను మీకు ఒకసారి చెప్తా ఉన్నాను. పాస్టర్ క్రిస్ గారు అంటే ఇలా వాక్యం చెప్పడానికి ఇలా నుంచున్నప్పుడు ఆయన దగ్గర పెన్ ఏం లేకుండే అంట. ఏం లేకుండే? పెన్ లేకుండే పెన్ అంట. పెన్లో చేతికి వచ్చిందంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క గ్రూప్ పాస్టర్ చుక్సా గారు చెప్పిన సాక్ష్యం ఏంటి తెలుసా? ఒకరోజు పాస్టర్ క్రిస్ గారు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఏమి ఇచ్చారంట? షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత చేయి చూస్తే ఎలా అయిపోయింది సార్? అంత మండిపోయిందంట. లిటరలీ ఇలా ఐగరేక ఫింగర్స్ ఉంటాయి కదా, అలా మొత్తం ఇలా పడి మొత్తం చుట్టుపక్కల నల్లగా అయిపోయిందంట. అది ఫుల్ బరువుగా ఉందంట. ఎలా ఉందంట? ఫుల్ బరువుగా ఉంది. అయితే ఒక సిమెంట్ బస్తా చేమ పెడితే అలా ఉందంట. అయితే మనకు క్రైస్ట్ ఎంబసీలో ఒక హాల్ ఉంటుందండి. ఆ హాల్ ఎలా ఉంటుందంటే మొత్తం అనారోగ్యులు ఇలా అందరూ వాళ్ళు తెచ్చి పెడతారు అన్నమాట. అయితే చుక్సా గారు వెళ్ళి ఒక వీల్ చైర్లో ఒక రుద్రాల్ని ఇలా తాకాడంట. తాగగానే ఆ రుద్రాలు ఆ వీల్ చైర్లో నుంచి లెగిసి 1 కిలోమీటర్ పరిగెత్తిందంట అని. వెంటనే కూడా పాస్టర్ గారు వచ్చి ఇంకెవరి మీద చేతి పెట్టదంటారంట. ప్రైజ్ ది లార్డ్. జస్ట్ ఇమాజిన్, మన దైవజనులతో అలా షేక్ హ్యాండ్ అయితేనే ఆ విధంగా ఒక దైవజనులు ఉంటే, ఇప్పుడు మనము దైవజనులు చెప్తున్న ఒక వాక్యంలో ఉంటే ఎంత పైకి వెళ్ళగలుగుతాం? నేను చెప్పిన, మీరు ఎప్పుడైతే వాక్యాన్ని కలుసుకుంటున్నారో
అప్పుడే ప్రభువుని మనం కలుసుకుంటామండి. ఎప్పుడైతే దైవజనం చెప్తున్న మాటను మనం కలుస్తున్నామో ఆయన కలుస్తామండి. ఓ మై గుడ్నెస్. కొంతమంది మీటింగ్స్కి వచ్చి కూర్చుని వాక్యం వింటారండి. ఓకేనా, వారికన్నా ఆ మీటింగ్స్ యొక్క రిజల్ట్ ఎవరైతే బయటకు తీసుకొస్తారో వాళ్ళు నా దృష్టిలో గొప్పవారండి. లాస్ట్ టైం పాస్టర్స్ లీడర్స్ అనేది చాలామంది అటెండ్ అయ్యారు కదా మన దగ్గర నుంచి. వాళ్ళు అటెండ్ అయ్యారా లేదా అనేది వాళ్ళ యొక్క టికెట్స్, వాళ్ళ హోటల్లో ఉన్న ప్లేసెస్ మనకు అర్థం కాదు. దాని తర్వాత వాళ్ళు ఏ విధంగా నడుచుకుంటున్నారు, దాని ద్వారా ఏ విధంగా రిజల్ట్స్ ఇచ్చారు అనేది నిజమైన ప్రూఫ్ అండి. ప్రైజ్ ది లార్డ్. ఒక మీటింగ్లో ఎవరు ఉన్నారంటే టీ.ఎల్. ఆస్బర్న్, కెన్నెత్ హేగెన్, ఓరల్ రాబర్ట్స్, వీళ్ళందరూ ఉన్నారండి. ఆర్క్ బిషప్ బెన్సన్ ఇడహోసా. కెన్ ఇమాజిన్ దిస్? ఆ రోజు ఎలా ఉంటుందండి? మొత్తం పరలోకం మొత్తం ఒక మీటింగ్కి పెట్టుకుంటూ ఉండదు కదా, ఆ మీటింగ్లో పాస్టర్ క్రిస్టియన్ ఉన్నారంట. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది ఆ మీటింగ్ వచ్చి అలానే వెళ్ళిపోయారంట. కానీ పాస్టర్ క్రిస్టియన్ గారు మాత్రము అలా లేడు దాని తర్వాత. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, కంటిన్యూ చేద్దాం వాక్యం. సరే, ఇంకొంచెం మీకు క్లారిటీ ఇస్తాను. మొదటిగా ఏ విధంగా ప్రభువు నడిపిస్తారండి? అంతరంగ స్వరం, అంతరంగ సాక్ష్యం, రెండోగా అంతరంగ స్వరము, మూడోదిగా పరిశుద్ధాత్మక స్వరము, నాలుగోది దూతలు, ఇంకా దర్శనాలు, ఇంకా దైవజనుల ద్వారా. ఓకేనా? ఇంకోటి ప్రవచనం ద్వారా. ఎలా ప్రవచనం? ఫర్ ఎగ్జాంపుల్ అపోస్తలుల కార్యం 13వ అధ్యాయంలో సరే మీకు షార్ట్ కట్లో చెప్తాను. అక్కడ వీళ్ళందరూ ప్రభు యొక్క పరిచర్య చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న దైవజన ఒక వ్యక్తి వచ్చి ప్రవచించారు. ఓకేనా? అంటే ప్రవచనం ద్వారా దేవుడు మనం నడిపిస్తాడు. ఓకేనా? సో ఇంకోటి ఇది కళ్ళు అని చెప్పండి. సే డ్రీమ్స్. పాత నిబంధనలో ప్రభువారు కళ్ళతో మాట్లాడేవారు. కానీ న్యూ టెస్టిమెంట్లో ప్రభువారు కళ్ళతో మాట్లాడము అనేది తన ప్యాటర్న్గా పెట్టుకోలేదండి. అండ్ ఇట్ ఈస్ నాట్ హిజ్ వే. కొంతమంది మాకు ఈ కళ వచ్చింది, ఆ కళ వచ్చింది. లేదు, ఈ కళ్ళని ఎందుకు వస్తాయి సార్? నువ్వు ఎక్కువ ఆలోచన తెచ్చుకోండి అవి. ఓకేనా? కానీ ప్రభువారు మాత్రమే కలిస్తే, ప్రభువారు ఒకవేళ కళ్ళ ద్వారా నీతో మాట్లాడితే నీకంటే నిశ్చయిత ఉంటుందండి. ఓకేనా? నేనంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇది ఏంటి, అర్థం ఏంటి, ఇదేంటి? ప్రభువారు నీతో అంత కన్ఫ్యూజన్గా మాట్లాడతాడా? పక్కన పెట్టేసిన అర్థం కాకపోతే. అందుకే నేను ఎక్కువ ఈ యొక్క డ్రీమ్స్ ద్వారా నడిపింపబడాలని పక్కన పెట్టేసాను. ఓకేనా? మనం ఏ విధంగా నడిపింపబడాలంటే అంతరంగ సాక్ష్యము, అంతరంగ స్వరము, పరిశుద్ధాత్మక స్వరము, దర్శనాలు. ఓకేనా? దైవజనులు. నో, దూతలు అనేది ఇట్ ఇస్ నాట్ ఈజ్ రెగ్యులర్ వే. నాకు తెలిసిన ఏదో ఆయన బిడ్డనండి మధ్యలో వెళ్ళేందుకు నాకు ఎవరు అర్థమైతే బాగుండండి. ఇప్పుడు దూతలు వచ్చారనుకోండి ఇక్కడికి, ఏం చేస్తాం? చూస్తాం కదా, మనం అనుకుంటాం అయ్యేలా మనం చేస్తామండి. మనమేమో వాళ్ళు చూడాలి ఆశ్చర్యపడతా ఉంటాం, అయ్యేమో మనల్ని చూడ ఆశ్చర్యపడతా ఉంటాయి. అందుకే వాక్యం ఏంటంటే ఈ సృష్టి అంతా దేవుని యొక్క కుమార్తెల యొక్క ప్రత్యక్షత కొరకు వెయిట్ చేస్తున్నాయంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకో మాట చెప్పనా, మేము మన జీవితం అనేక సార్లు మన దేవతను కలిసామండి. ఓకేనా? సరే, ఆ మెసేజ్ ఉంటుంది, దానిలో వినడానికి బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఓకే, కంటిన్యూ చదువు. అరణ్యమునకు కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. ఓకే, అప్పుడు ఎప్పుడు జరిగిన విషయం తెలుసా? ఆ పైన విషయం చెప్తామంటే సమరయ మొత్తంలో ఈ యొక్క సువార్తక మహోత్సవాలు జరుగుతాయంట. ఒక పండుగ జరుగుతూ ఉన్నాయి. ఆ టైంలో దేవతలు వచ్చి బయటికి నడవన్నదంట. ప్రైజ్ ది లార్డ్. మీరు పార్టీ జరుగుతున్నప్పుడు పార్టీలో ఉండడానికి ఇష్టపడతా ఉంటారా, బయటికి వెళ్ళడానికి ఇష్టపడతా ఉంటారా మీరు అందరూ? యూనో మా అక్కది బావది ఎంగేజ్మెంట్ అవుతున్నప్పుడు అగైన్ అందరూ సో ఎంజాయింగ్. కానీ నేను ఏం చేసిన, జొనత్తన్ ఈ ఎంజాయ్మెంట్ నీకు కాదు, గేట్ దగ్గరికి వెళ్ళు, అందరు ర్యాప్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తా అన్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. యూనో కొన్నిసార్లు మన యొక్క ఫెస్టివల్ మూడ్లో మనం ఉండకపోవచ్చు. ఓకేనా? నిజమైన ఫెస్టివల్ ఏం చేస్తా, ఒక వ్యక్తి మారు మనసు పొందడం ఉన్న ఫెస్టివల్ ఇంకా దేనిలో దొరకండి. ఎవరు అర్థమైందా? నిజమైన సంతోషం ఏం చేస్తా, ఒక పాపి మారు మనసు పొంది యేసు ప్రభుని సొంత రక్షణ అంగీకరించడమే. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. సో అప్రిషియేట్ యు. ఓకే, కంటిన్యూ. అప్పుడు ఇథియోపియుల రాణి అయిన కందాకి క్రింద మంత్రి అయిన ఆమె యొక్క దానాగారమంతటి మీదనున్న ఇథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద ఆఫ్టర్ వర్షిప్ అని చెప్పండి, ఆఫ్టర్ సర్వీస్ అని చెప్పండి. అంటే ఈ రోజు మిడ్ వీక్ సర్వీస్ తర్వాత ఎలా అయితే తన యొక్క జీవితంలో డిఫరెంట్ సైన్స్ జరిగాయో ఆ విధంగా మీ యొక్క జీవితంలో నూతనమైన సృజనాత్మక అద్భుతములు జరుగును గాక. ఓకేనా? ఓకే, ఆ వర్షిప్ చేసి వెళ్తున్నారు కదా. యూనో ఈ వర్షిప్ అనేది చాలా పవర్ఫుల్ అండి. ఎప్పుడైతే నువ్వు ఆరాధన చేస్తావు అంటావో, ఓ మై గుడ్నెస్, క్రీస్తులు నువ్వు ఏమై ఉన్నావో, ప్రభువు అసలు ఏమై ఉన్నారో తేటగా మనకు కనపడేది వర్షిప్లో అండి. ప్రైజ్ ది లార్డ్. మనమందరం ఆరాధించడం సృష్టింపబడ్డామండి. హల్లెలూయా. ఇది మాత్రం మనం అంటే ఆరాధన మన జీవితంలో భాగం కదండి. ఆరాధన మన జీవితము. ప్రైజ్ ది లార్డ్. మీరు లెక్క నేను భావిస్తున్నాను, మీరు ఆరాధన చేస్తానని భావిస్తున్నానండి. ప్రైజ్ ది లార్డ్. నేను ఎప్పుడు లేచినా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను ఏం చేయాలనుకున్నానంటే, నా మోకాలు నేల కానీ ప్రభా ఈ రోజుని బట్టి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే డాక్టర్ పాల్ యాంగిచ్ అనేది గొప్ప దేవుని చేయాలంట. ఆయన లెగ్గాని ఇలా మోకాలు నేల కాని లోపల రఖబహ సహన అనేవాడంట. ప్రైజ్ ది లార్డ్. సో స్టార్ట్ యువర్ డే ప్రైజింగ్ ద లార్డ్ అండ్ యూ విల్ బి ప్రైజ్డ్ త్రూఅవుట్ ద డే. ఎవరికైనా అర్థమైతే బాగుంది చెప్పిన విషయం. నువ్వు ఎప్పుడైతే దేవుని ఆరాధన చేస్తూ నీ ఒక రోజు మొదలు పెడతావో ఆ రోజంతా నువ్వు ఆరాధింపబడతావు అండి, అంటే నువ్వు కొనియాడబడతావు అండి, నువ్వు హెచ్చింపబడతావు అండి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, కంటిన్యూ. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? ఎవరు మాట్లాడుతున్నారు? మూడోది చెప్పాను కదా, వాయిస్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క స్వరం. ఎవరు వినబడుతుంది? ఫిలిప్పై గారికి వినబడుతుంది. కంటిన్యూ మా. దాన్ని కలుసుకోమని చెప్పాను. ఎవరు చెప్పారు? అంటే ఫిలిప్ గారు ఎంతలా ట్రైన్ అయిపోయారంటే, దేవతతో మాట్లాడుతున్నప్పుడు దేవతతో మాట్లాడుతుంది అని రికగ్నైజ్ చేశారు. రెండోదిగా ప్రభు ఆత్మ ఫిలిప్ గారితో మాట్లాడుతున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడుతున్నారు రికగ్నైజ్ చేశారండి. ప్రైజ్ లార్డ్. కంటిన్యూ. ఫిలిప్ దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా ఫిలిప్ దగ్గరకు పరిగెత్తుకుపోయి ఏమో చదువు. అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడగగా, ఓకే, అతడు ఎవడైనాను నాకు త్రోవ చూపకుంటే ఎలాగ గ్రహింపగలనని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. ప్రైజ్ ది లార్డ్. మీరు ఈ యొక్క జాయిన్ దిస్ చారిటీ మీరు బుక్ చదివారంటే అదే చెప్తారండి. ఎవరికైనా సువార్త ప్రకటించాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా వారికి ఉన్న అవసరం తెలుసుకోండి. తెలుసుకొని ఆ యొక్క అవసరత తీరుస్తూ సువార్త ప్రకటించాను. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ప్లీజ్ టు కంటిన్యూ. అతడు లేఖనమందు చదువుతున్న భాగం ఏదనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడును, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగూ మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండును. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు. ఈ స్టోరీ మీకు తెలుసు కదా, మీకు చిన్న షార్ట్ లో చెప్తాను. ఈ నపుంసకుడు ట్రావెల్ చేస్తున్నప్పుడు తన యెషయా గ్రంథం చదువుతున్నాడు. ఈ యెషయా గ్రంథం చదువుతున్నాడు కానీ ఏం చదువుతుంటే నాకు అర్థం కావట్లేదు. ఓకేనా? అలాంటప్పుడు దూత ఏం చేసింది? ఫిలిప్ ని నడిపించిన తర్వాత ఫిలిప్ ఎక్కడ నడిపింపబడ్డాడు? ఎక్కడ నడిపింపబడ్డాడు? ఎవరి చేత? చూడండి, కొన్నిసార్లు ప్రభువు వారు మిమ్మల్ని అరణ్యం నడిపిస్తారండి. ఎందుకు తెలుసా? ఒక అరణ్యమును మీరు ఫలబంధం చేస్తారనేసి. ప్రైజ్ ది లార్డ్. One of the things the Spirit of God does in your life is He will turn your wilderness into your fruitful land. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, ఏంటి ప్రభు నా చుట్టుపక్కల అంతా అరణ్యంగా ఉంది, ప్రభు అంటారు అందుకే నేను నడిపించాను అంటాడు. ఇదే సార్ ఒక అరణ్యమును ఫలబంధం చేసే వ్యక్తిని నువ్వు మారుతావు అనేసి. ప్రైజ్ ది లార్డ్. పక్కన వాళ్ళతో చెప్పండి, నాకు సహాయం అవసరం లేదు, నేనే ఒక సహాయంగా సృష్టింపబడ్డాను. మెనీ టైమ్స్ ఇన్ అవర్ లైఫ్
ఇక్కడి నుంచి సహాయం వస్తే బాగుండు, ఎవరైనా సహాయం చేస్తే బాగుండు. లేదు, ఆ కాన్షియస్నెస్ పక్కన పెట్టినండి. నువ్వే ఇతరుల సహాయం చేయడం పిలవబడ్డావు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, సో ఈ స్టోరీలో ఏమైపోతుంది, సో ఈయన చదువుతున్నప్పుడు ఫిలిప్ వెళ్ళి, సార్ చదువుతున్నా మీకు అర్థమవుతుందా, సార్ మీకు చదువుతూ మీకు అర్థమవుతుందా, అర్థం కాదు ఎవరైనా అర్థం చేస్తే బాగున్నావు, ఆయన వస్తానని ఆయన ఏం చేయడు, మొత్తం యెషయా గ్రంథానికి వెళ్ళి సువార్త చెప్పిన తర్వాత ఆయన వెంటనే మరి ఇంక నేను బాప్టిజం తీసుకొచ్చా ఆయన అంటూ, నువ్వు విశ్వసిస్తున్నావా, సరే మరి నాడని బాప్టిజం ఇచ్చేసారు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే, ఈ యొక్క సువార్త ప్రకటించడంలో మనము ఎవరి చేత నడిపింపబడాలంటే పరిశుద్ధాత్మ చేత నడిపింపబడాలి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను, సంపూర్ణంగా సువార్త ఏ విధంగా ప్రకటించబడుతుంది సంవత్సరము, హీలింగ్ స్ట్రీమ్స్ అన్నాడు. ఓకే, మరి హీలింగ్ స్ట్రీమ్స్ అని చెప్పేశాడు. మరి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో ఏం మాట్లాడితే వాళ్ళు ఒప్పింపబడతారో పాస్టర్ గారు చెప్పినాడు, ఈలో పరిశుద్ధాత్మ చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళకూడదు, ఎవరితో మాట్లాడాలి, ఇవి అన్నీ ప్రతి స్టెప్ నీలో ఉన్న పరిశుద్ధాత్మ చెప్తాడండి. ప్రైజ్ ది లార్డ్. దైవజనులు చెప్పారు సువార్త ప్రకటించని చెప్పారు, నేను చెప్పాను హీలింగ్ స్ట్రీమ్స్ అని చెప్పాను. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఏ విధంగా హీలింగ్ స్ట్రీమ్స్ అనేది హాస్పిటల్ సెటప్ చేయాలి, ఎవరితో మాట్లాడాలి, ఎప్పుడు రావాలి, ఇవన్నీ పాస్టర్ గారు చెప్పరు, నేను పరిశుద్ధాత్మ చెప్తాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, మీకు 3 విషయాలు చెప్తాను. ఏ విధంగా 4 విషయాలు అనుకోండి, ఏ విధంగా మన యొక్క ఆత్మను మనం ట్రైనప్ చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. మీకు బాడీని ఏ విధంగా ట్రైనప్ చేస్తారండి? హలో, మీ బాడీని ట్రైనప్ చేస్తారా? మీ నడవడం అనేది ఒక ట్రైనింగ్ చేస్తా. హలో, సో లెగ్గానే మీరు ఏం చేస్తా, కనీసం ఒక 20 నిమిషాలు నడవండి. ఏం చేస్తారు? 20 నిమిషాలు నడవండి. ఈరోజు మీరు చూసారా, స్టాటస్ చూసారా అమ్మాయి, ఏం చేయాలండి ఎక్కువగా మనం అందరూ ఎడ్యుకేట్ చేయాలి. దాహం వేస్తుంది కానీ నీళ్ళు తాగడం కాదు, ఈ శరీరానికి నీళ్ళు అవసరమని నీళ్ళు పోయాలి మనం. ప్రైజ్ ది లార్డ్. పర్లేదులే, ఈ బండిలో పెట్రోల్ లేకుండా నడిపితే ఏమవుతుంది, బండి అంతా బోరింగ్ వచ్చేస్తుంది. ఓకేనా, అంటే నేను ఫీల్ అయితే లేదు పెట్రోల్ అయిపోయి నడిచేది, నో ఫీలింగ్ సంబంధం లేదు. ఆ బండిలో పెట్రోల్ వేయాలి బండి నడవడానికి. అదేవిధంగా నీ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే దానికి కావాల్సిన వాటర్. సే వాటర్. అదొకటి. మేము చెప్పాను పొడుగునట్టు ఫోన్ ఎంత దూరం పెట్టాలని చెప్పాను, 6 feet పెట్టాలి. 6 feet రూమ్ లేదా కొన్ని అన్నీ ఆఫ్ చేసి, బ్లూటూత్ ఆఫ్ చేసే, ఇంకా వైఫై ఆఫ్ చేసే, మొబైల్ డేటా ఆఫ్ చేసే, ఏది అన్నీ ఆఫ్ చేసి దూరం పెట్టు. ఓకేనా. సో పడుకున్నప్పుడు దయచేసి ఫోన్ దూరం పెట్టండి. ఎందుకంటే ఆ ఫోన్ ద్వారా వచ్చే రేడియేషన్స్ బట్టి మీకు ఎక్కువ తలనొప్పి వచ్చేది. ఓకేనా. వాటర్ తక్కువ తాగడం వచ్చేది మీకు తలనొప్పు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఆ హీలింగ్ స్ట్రీమ్స్ వెనకాల ఈ యొక్క ఆరోగ్యంగా ఎలా ఉండాలి అనేది కొన్ని సూత్రాలు ఫస్ట్ క్రిస్టియన్గా ఇచ్చారు, అవి ఫాలో అవ్వండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఏమనుకున్నా సార్, రెడ్ మీట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్, రెడ్ మీట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. రెడ్ మీట్ అంటే ఏంటిది? కొంతమంది అంటారు మటన్ తినకూడదు, అబ్రామ్ ఫుడ్ తినకూడదు. నో, అంత రబ్బిష్ తెలుసా, మీకు గుండె కొవ్వు పట్టేస్తుంది, అంత అబద్ధం అండి. ఓకేనా. ప్లీజ్ డోంట్ లిజన్ టు వాట్ ద డాక్టర్స్ సేయింగ్. ఎందుకంటే వాళ్ళకి ఏదైతే బోధింపబడుతుందో అదే రైట్ అని చెప్తూ ఉంటారు. మీ ఎగ్జాంపుల్ చెప్పాను, మన చర్చ్ ఓపెనింగ్ ఒక దేవజన వచ్చి గుర్తుందా, డేవిడ్ అయ్యర్ అనేసి. అమ్మకి హెల్త్ బాగాలేదనేసి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో ఒక ట్రీట్మెంట్ చేశారంట. వాళ్ళు చెప్పిన విషయం ఏంటి సార్, ఈ ట్రీట్మెంట్ చాలా ఖర్చుతో కూడిందండి, ఇన్ని లక్షలు అవుతాయి, కానీ చేసుకున్నారా మీ లైఫ్ సెట్ అయిపోతుంది అంట. ఓకేనా. ఈ అయ్యగారు వాళ్ళ బ్రదర్స్ ఎవరు తెలుసా, ఐఏఎస్, ఐపీఎస్, గొప్ప గొప్ప ఈ లోకంగా ఆలోచిస్తే వాళ్ళంతా గొప్ప వాళ్ళండి. ఓకేనా. లోకం గురించి ఆలోచిస్తారండి. సరే నీ సార్ ఏం చేస్తారంటే అమ్మగారికి ట్రీట్మెంట్ చేయించారు. ఓకేనా. ట్రీట్మెంట్ చేయించిన తర్వాత తెలిసిన విషయం ఏంటి తెలుసా, ఆ డయాగ్నోసిస్ మొత్తం రాంగ్ అనేసి. అంటే ఏదైతే లేదో దాన్ని ట్రీట్మెంట్ చేయడానికి వీళ్ళు మెడిసిన్ ఇచ్చారు, అసలు లోపల లేదని తెలిసిన తర్వాత ఇప్పుడు ఏమైనా ఏది ఇంజక్షన్ ఇచ్చారో దాన్ని బట్టి మీరు ఇంకా రివర్స్ చేయలేమన్నారంట. ఇప్పుడు ఏమైపోయారు, అమ్మగారు ప్రభువుని నిర్ణయించారు. నేను డాక్టర్స్ ప్రాబ్లం అని చెప్తలే, వెనకాల డాక్టర్స్ని నడిపించే దెయ్యాలు ఉన్నాయండి. వాళ్ళు ఏం చెప్తే అదే సత్యమని మీరు వెళ్ళిపోకండి. ఎప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా మన పరిగెత్తలు ఎక్కడ సార్, దేవుని వాక్యం వైపు పరిగెత్తండి. ప్రకటన గ్రంథం చెప్తుంది, ఈ ఆఖరి రోజులు అనేక మంది యొక్క వైద్యం చేత మోసగింపబడతారంట. నేను ప్రవచిస్తున్నా అండి, మన యొక్క సంఘము
మోసపరచబడకుండా తేటగా చూస్తూ నడిచే వారికి మనందరూ ఉందుము గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, సరే మనం ఏ విధంగా మన హ్యూమన్ స్పిరిట్ ని ట్రైన్ అప్ చేయాలో మీకు చెప్తాను. ఓకే, నంబర్ 1, దేవుని యొక్క వాక్యం ధ్యానించిన బట్టి. యోషువ 1:8. రెండోదిగా యాకోబు 1:22 ప్రకారంగా వాక్యానుసారంగా నడుచుకోవడం బట్టి. రాసుకుంటున్నారా? మూడోదిగా దేవుని యొక్క వాక్యమునకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం బట్టి. నాలుగోదిగా బై ఇన్స్టెంట్లీ ఒబేయింగ్ ద వాయిస్ ఆఫ్ ఎ స్పిరిట్. ప్రభువు నీతో మాట్లాడినప్పుడే వెంటనే రెస్పాండ్ అవ్వు. ఓకేనా? ఈ 4 పద్ధతులు మనం ఫాలో చేస్తే మనకు ఆత్మ అనేది ట్రైన్ అప్ అవుతుందండి. ప్రైజ్ ది లార్డ్. చెప్ప 4 విషయాలు. మొదటిగా దేవుని వాక్యం ధ్యానించడం బట్టి. రెండోది వాక్యానుసారంగా నడుచుకోవడము. మూడోదిగా దేవుని వాక్యాన్ని మొదటి ప్రాధాన్యత ఇవ్వడం. నాలుగోదిగా వెంటనే దేవుని యొక్క స్వరమునకు లేదా మనకు ఆత్మ యొక్క స్వరమునకు మనం విధేయత చూపించడం బట్టి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వెంటనే దేవుని యొక్క ఆత్మ స్పృహలో, క్రీస్తు స్పృహలో మనం ఉండడానికి ఎక్కువ చేయాల్సిన భాషలో మనం ప్రార్థన చేయడం అంటే. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది అంటారు భాషలో ప్రార్థన చేయాలా? నేను అంటాను, ఒక అద్భుతమైన జీవితాన్ని జీవించడం ఖచ్చితంగా చేయాల్సిందే, లేకపోతే నీ లైఫ్ చాలా లిమిట్ అయిపోతుందండి. నా లైఫ్కి ఏ లిమిట్ ఉండకూడదు. సూపర్ న్యాచురల్ జీవించాలి, సూపర్ న్యాచురల్ పరిచయం చేయాలంటే మాత్రము నువ్వు పరిశుద్ధతను పొందుకోవాలి, భాషలు ఎక్కువ ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ పద్ధతులు చూపించాను కదా. ఈ పద్ధతుల్లో ఏది సరైన పద్ధతి అని చెప్పను, కానీ ఈ అన్ని పద్ధతులు కూడా ప్రభువు వారు దీన్ని దాటి ఎప్పుడు మనం నడిపించారండి. దేని దాటి నడిపించారు? అంతరంగ సాక్ష్యం అవ్వచ్చు, అంతరంగ స్వరం అవ్వచ్చు, పరిశుద్ధాత్మ స్వరం అవ్వచ్చు, దర్శనాలు అవ్వచ్చు, దేవదూతల యొక్క దర్శనాలు అవ్వచ్చు, పాస్టర్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఎవరికి అనుకూలంగా ఉంటాయి తెలుసా? దేవుని యొక్క వాక్యం అనుకూలంగా ఉంటాయండి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి పక్కన వాళ్ళతో, ప్రభువారు తన వాక్యమునకు భిన్నముగా నడిపించరు. ప్రైజ్ ది లార్డ్. అందరి నుంచి ఉందామండి. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. రహనమంది హెలే బోషి బహసహనమంది. తండ్రి యేసు ప్రభు నామమున మీ యొక్క పరిశుద్ధాత్మను బట్టి వందనాలు ప్రభు. మేమందరం ఆత్మ చేత నడిపింపబడడానికి మీరు మాకంటూ ఏర్పరిచిన పద్ధతులను బట్టి వందనాలు ప్రభు. మేమందరం మీకు ఆత్మ చేత మేము నడిపింపబడము గాక. అదేవిధంగా ఈ వాక్యం మీద నీవు ఇంకా యేసు ప్రభు వారిని నీకు సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించలేదు అనే వ్యక్తిగా నువ్వు ఉంటే నా తర్వాత ఇక మాటలు చెప్పి రక్షింపబడతావు. యేసు ప్రభువా, నీవు నా కోసము చనిపోయి తిరిగి లేసావని హృదయపూర్వకంగా నేను విశ్వసిస్తున్నాను మరియు నోటి ద్వారా ఒప్పుకుంటున్నాను. నీవు నా జీవితానికి ప్రభువు అని రక్షకుడు అని హృదయపూర్వకం విశ్వసిస్తున్నాను. మరి ఒకసారి నోటి ద్వారా ఒప్పుకుంటున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు చెప్పినావు, రక్షింపబడ్డావు, దేవుని జీవం పొందుకున్నావు. నేను నీ కోసం ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ మై ఫాదర్ లార్డ్. రహనమంది హెలే బోసోకో. దేవుని యొక్క నామం చేత నువ్వు ముద్రింపబడదు గాక. ఈ రోజు నుండి దేవుని యొక్క రాజ్యంలో ఉన్నావని నేను ప్రకటిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.